చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలు. బైబిల్లో స్పష్టంగా చెప్పబడిన మాట, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కొంతమంది అనుకుంటారు ఏమని అంటే, యేసు ప్రభు నిజమైన దేవుడు నాకు తెలుసుగా, మందిరానికి కూడా వెళ్తున్నా, ఆదివారం వెళ్తున్నాను, అప్పుడప్పుడు మధ్య రోజుల్లో కూడా వెళ్తున్నాను, సరిపోదా ఇంకా పరలోకం చేరనా అంటే ఖచ్చితంగా సరిపోదు. బైబిల్లో చెప్పబడిన నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఫైనల్ అది. ఒకడు నిత్యరాజ్యం చేరాలి అని అంటే ఖచ్చితంగా ఈ భూమి మీద జన్మ కర్మ పాపం నుంచి విడుదల పొందితేనే నిత్యరాజ్యం చేరగలడు. మరి ఆ నిత్యరాజ్యం చేరడానికి, జన్మ కర్మ పాపం నుంచి విడుదల పొందడానికి మార్గం ఏమన్నా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. యేసే ఆ మార్గం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి యొద్దకు రారు అని చెప్పాడు ఆయన కదా. మనకు నచ్చినట్టు మనకేదో సొంత మార్గాలు కల్పించుకొని ఈ మార్గాల గుండా కూడా నేను నిత్యరాజ్యం చేరాలని అంటే చేరలేము. పైగా శిక్షించబడతాం కదా. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదు. అయితే ఏ రక్తం అది? కోళ్ళ యొక్కయో, గొర్రెల యొక్కయో, ఎడ్ల యొక్కయో రక్తమా అంటే కాదు. ఆటి ద్వారా క్షమాపణ కలగదు. మరి ఎలా అంటే పరిశుద్ధ రక్తము చిందించబడాలి మానవుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తంగా. ఇక ఏ రక్తాన్ని ఆధారం చేసుకొని కూడా నువ్వు నిత్యరాజ్యం చేరలేవు. కానీ ఈరోజు చాలామంది భారతదేశంలో భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ భక్తి ముక్తికి చేరుస్తుందా? ఈ భక్తి ద్వారా నేను నిత్య జీవం చేరగలుగుతానా, పరమాత్మను చేరుకోగలుగుతానా అనే గ్రహింపు విషయంలో చాలామంది తప్పిపోయారు. అని స్పష్టంగా మనం గుర్తుపట్టాల్సిన విషయం ఏంటిదనంటే, యేసు రక్తం ద్వారా తప్ప ఇంకా నువ్వేం చేసి కూడా పాప క్షమాపణను పొంది నిత్యరాజ్యానికి చేరలేవు. యేసు మాత్రమే మన కొరకు ఈ భూమి మీద మానవ ఆకారంతో వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మాదిరి చూపించి మానవునికి ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ప్రవర్తన ఎలా ఉండాలో మాదిరి చూపించి 33.5 సంవత్సరాల తరువాత కల్వరి సిలువలో 3 మేకుల మధ్యలో బాధించబడి రక్తము చిందించుట ద్వారా, సిలువ వేయబడి రక్తము చిందించుట ద్వారా పాప క్షమాపణ కలిగించి చనిపోయి సమాధి చేయబడి సమాధి గుండెను చీల్చి తిరిగి 3వ దినాన లేచాడు. హల్లెలూయా. ఇక ఆయన తప్ప మానవుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకేం చేసి కూడా మనం ముక్తికి చేరలేము. ఓకే, యేసు ప్రభు రక్తం చిందించాడు, యేసు ప్రభు నిజమైన దేవుడు, అంతవరకు తెలుసుకుంటే సరిపోయిద్దా అంటే సరిపోదు. ఓకే, యేసు నిజమైన దేవుడు అని నీకు అర్థమైంది, నీ పాపమున కొరకు ప్రాయశ్చిత్తం చేసాడని అర్థమైంది. మరి నువ్వేం చేయాలి అంటే ఆ యేసును సొంత రక్షకుడిగా నీ జీవితంలోనికి ఆహ్వానించాలి. మనం క్రిస్మస్ అప్పుడల్లా ఒక లేఖనం పెడతాం, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. లోకంలో పుట్టి ఇప్పటికే 2026 సంవత్సరాలు అయింది. లోకంలో పుట్టాడు ఆయన రక్షకుడిగా. కానీ నీ హృదయంలో పుట్టాడా రక్షకుడిగా? నీ జీవితంలో ఆయన ఉన్నాడా అని అంటే చాలామంది జీవితాల్లో లేడు. కాబట్టి ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, సంతోషం. ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తుపట్టాల్సిన, లోకంలో పుట్టాడు ఆయన రక్షకుడు, నీ హృదయంలో కూడా పుట్టాలి. ఎలా అంటే బాప్తిస్మము ద్వారా. యేసే నా దేవుడు, ఆయనే నా రక్షకుడు అని నువ్వు మనస్సులో విశ్వసిస్తున్నావు అనే దానికి బహిరంగ సాక్ష్యం. యేసే నా దేవుడు, ఆయన తప్ప ఇంక వేరొక దేవుడు లేడు, ఆయనకు తప్ప ఇంక వేరే ఎవరికి నేను మొక్కటలేదు, ఆయనే నా రక్షకుడు అనేదానికి బహిరంగ సాక్ష్యము బాప్తిస్మం. ఆ బహిరంగ సాక్ష్యము ద్వారా, బాప్తిస్మం ద్వారా మనము నిత్యరాజ్యం చేరతామని లేఖనం సాక్ష్యం ఇస్తోంది. హల్లెలూయా. ఇప్పుడే ఎందుకు తర్వాత అనంటే రేపేం జరిగిద్దో తెలుసా?
ఇంకో గంటకి ఏం జరిగిందో తెలుసా? తెలీదు. ఎందుకంటే ఎన్నోసార్లు మన కళ్ళ ముందు యాక్సిడెంట్లు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. కొన్నిసార్లు మనల్ని దాటుకొని వెళ్ళిన వెహికల్స్ మనం మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి యాక్సిడెంట్ అయ్యి జీవోత్సవాల్లాగా పడిపోయినటువంటి సంఘటనలు చాలామంది చూస్తుంటారు. అర్థమైందా? మనకు కూడా అనిపించింది ఎన్నోసార్లు, అయ్యో ఇప్పుడే ఆ కారు మనల్ని దాటుకొని పోయింది, ఇప్పుడే ఆ బస్సు మనల్ని దాటేసిపోయింది, అయ్యో అని ఎన్నోసార్లు మనం నిట్టూర్పులు విడిచిన పరిస్థితులు. దేనికి అని అంటే, ఎప్పుడు ఎక్కడ ఎలాగా ఒక వ్యక్తి జీవితం ముగించబడిద్దో తెలియదు. నేడు అను దినం ఉండగానే యేసును సొంత రక్షకుడుగా అంగీకరించి మానవాళి యొక్క సమస్త పాపముల కొరకు రక్తము చిందించిన దేవుడు ఆయనే నన్ను అంగీకరించి ఆయన బాప్తీసం ద్వారా బహిరంగ సాక్ష్యం ఇచ్చుటను బట్టి నీ జన్మ కర్మ పాపంలో కడగబడి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే అవకాశం యేసులో ఉంది. హల్లెలూయా.